నీకు పెట్టిన కష్టాలను నువ్వు భరించి నిలబడినప్పుడు శివుడు నీలో మేలుకొంటాడు. నీకు పెట్టిన దుఃఖాన్ని నువ్వు తట్టుకొని నిలబడినప్పుడు శివుడు నీలో మేలుకొంటాడు. ఏదైతే నీకు బాధలు పెట్టాడో, ఏదైతే నీకు దుఃఖాలు పెట్టాడో వాటన్నిటిని తట్టుకొని నిలబడి, వాటన్నిటిని జయించి నిలబడి, అయినా కూడా నువ్వు శివస్మరణ చేస్తూ, శివాభిషేకం చేస్తూ, శివనామం జపిస్తూ శివుణ్ణే పట్టుకొని నిలబడ్డావో నిన్ను శివుడు వదిలిపెట్టడు. ఎందుకంటే నీకు ఆయన ఒక్కసారి నీ లైఫ్ లో ఎంటర్ అయినాక నీ జీవిత గమ్య రూపురేఖలన్నీ మారిపోతాయి. ఎందుకంటే అంత అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడు శంకరుడు. అందుకేనా శంకరుడికి నువ్వు పూజ చేయడం ఎంత ముఖ్యమైతే శివుణ్ణి నమ్మి పూజ చేయడం అంత ముఖ్యం. అంటే పూజ చేయడం అనేది ముఖ్యం, కానీ శివుణ్ణి నమ్మి, శివుడు ఉన్నాడని నమ్మి నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసుతో పూజ చేస్తే అప్పుడు శివుడు నీ దగ్గరికి వస్తాడు, శివుడు నీతో ఉంటాడు, శివుడు నీలో ఉంటాడు. ఇది మర్చిపోకండి మీరు. శివుడు ఉన్నాడు అని నమ్మకంతో జపించండి, నమ్మకంతో అభిషేకం చేయండి, నమ్మకంతో స్మరణ చేయండి. శివుడు నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు. అదే పరమశివుడు. హర హర మహాదేవ శంభో శంకర.